బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు ఎంతవరకు వచ్చాయి? కవితను దూరం పెట్టాలని హైకమాండ్ నిర్ణయించిందా? ఈ క్రమంలో ఆ పదవి నుంచి తొలగించిందా? పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపై కవిత ఏ విధంగా అడుగులు వేయబోతున్నారు? ఇవే ప్రశ్నలు బీఆర్ఎస్ శ్రేణులను వెంటాడుతున్నాయి. సింగరేణి కార్మికులకు ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. 10 ఏళ్ల పాటు తాను టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలుగా పనిచేశారని రాసుకొచ్చారు. కొత్తగా నియమితులైన కొప్పుల ఈశ్వర్కు ఆమె శుభాకాంక్షలు చెప్పారు. కార్మిక చట్టాలకు విరుద్ధంగా ఎన్నిక జరిగిందన్నది ఆమె ఆవేదన. కేవలం రాజకీయ కారణాలతో ఈ ఎన్నిక జరిగిందన్నది ఆమె ప్రధాన ఆరోపణ. 10 ఏళ్ల పాటు అధ్యక్షురాలిగా చేసిన పనులను వివరించారు. కార్మికుల కోసం పోరాటం చేస్తుంటే తనపై కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. తండ్రికి రాసిన లేఖను తాను అమెరికా వెళ్లినప్పుడు లీక్ చేశారని పేర్కొన్నారు. ఈ తరహా కుట్రలకు పాల్పడుతున్న వారిని బయట పెట్టాలని డిమాండ్ చేస్తే ఈ విధంగా కక్ష తీర్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సీనియర్ నేత మండలి సభ్యురాలు కవితకు సొంత పార్టీ షాక్ ఇచ్చింది. ప్రతిష్టాత్మక పదవి నుంచి ఆమెను తొలగించింది. కవిత స్థానంలో ఆ పార్టీ సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్ను నియమించింది ఆ పార్టీ. సింగరేణి క్యాలరీస్ కంపెనీలో బీఆర్ఎస్ అనుబంధ ట్రేడ్ యూనియన్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలి కవితగా ఉండేవారు. ఆమెను ఆ పదవి నుంచి తొలగించింది బీఆర్ఎస్. ఈ విషయం అధికారికంగా వెల్లడించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ మార్పులు జరిగినట్లుగా తెలుస్తోంది. కవిత స్థానంలో కొప్పుల ఈశ్వర్ను టీబీజీకేఎస్ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. కొప్పుల ఈశ్వర్ నాయకత్వంలో సింగరేణి క్యాలరీస్ కార్మికులు, ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతుందని ఒక ప్రకటనలో తెలిపింది బీఆర్ఎస్. సింగరేణికి కొత్త బొగ్గు గనులు, ఆదాయ పన్నులో మినహాయింపులు, ఢిల్లీలో సింగరేణి బచావో పేరుతో ఉద్యమ పోరాటాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లుగా తెలిపింది. బీఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకునే ముందు కవితను గాని, కార్మిక సంఘం ప్రతినిధులు గాని ఆ పార్టీ సంప్రదించలేదని వార్తలొస్తున్నాయి. ఈ విషయంలో ఏకపక్షంగా బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీకి ఇబ్బందికరంగా మారారు. ఇక ఆమె నేరుగా యుద్ధానికి దిగేందుకు సిద్ధమైనట్లుగా కనపడుతోంది. గతంలో ఆఫ్ ది రికార్డుగానే విమర్శలు చేసే కల్వకుంట్ల కవిత ఈసారి మాత్రం బహిరంగ లేఖలతో బయటపడడం చూస్తుంటే కవిత ఎగ్జిట్కు సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. తాను తగ్గేదే లేదన్నట్లుగా ఆమె వ్యవహార శైలి ఉంది. బీఆర్ఎస్తో సంబంధం లేకుండా తెలంగాణ జాగృతి పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్న కల్వకుంట్ల కవిత తనను టీజీబీకేఎస్ గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తొలగించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ భవన్కు దూరమైన కవిత ఇక బీఆర్ఎస్కు కూడా దూరం అవుతారా అన్న సందేహాలు నెలకొన్నాయి. అయితే గతంలో తాను అమెరికాకు వెళ్ళినప్పుడు పార్టీ అధినేత కేసీఆర్కు రాసిన లేఖను బయట పెట్టారని, ఇప్పుడు అమెరికాకు వెళ్ళినప్పుడు కార్మిక సంఘం గౌరవ అధ్యక్ష పదవి నుంచి తొలగించారని కవిత ఆరోపించారు. గతంలో తాను రాసిన లేఖను ఎవరు బయట పెట్టాలో చెప్పాలని తాను ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నారని అన్నారు. తాను అమెరికాకు వెళ్ళినప్పుడే పదవి నుంచి తొలగించడం కుట్రలో భాగమేనని అన్నారు. మొన్న మధ్య పార్టీ నేత జగదీశ్వర్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడిన కవిత ఈసారి మాత్రం కుట్రదారులంటూ కొత్త వాదనకు తెరతీశారు. ఒక రకంగా చెప్పాలంటే తన సోదరుడు కేటీఆర్పై ఈసారి బాణాలు ఎక్కిపెట్టినట్లుగా అర్థమవుతోంది. దీంతో అన్నాచెల్లెల రాజకీయ యుద్ధం వీధిన పడిందన్న వార్తలు మాత్రం తెలంగాణ రాజకీయాల్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ లెక్కన కవితకు క్రమంగా దూరం చేసేందుకు స్కెచ్ వేసినట్లుగా అప్పుడు బీఆర్ఎస్లో చర్చ జరుగుతోంది. తాజా నిర్ణయంతో కేటీఆర్ కవిత మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్లు చర్చించుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఆమెను పార్టీ ఆఫీస్కు రానివ్వకుండా ప్లాన్ చేస్తున్నట్లు ఆ పార్టీ నుంచి ఫీలర్లు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో కవిత వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి.